2 విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ అనుమతి మంజూరు చేసింది. ఆల్ హింద్, ప్లే ఎక్స్ప్రెస్ విమాన సంస్థలకు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే మరో విమాన సంస్థ సంక్ ఎయిర్ అనుమతి పొందింది. త్వరలో సంక్ ఎయిర్ సంస్థ సర్వీసులు ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది. కొత్త విమాన సంస్థల వివరాలను ఎక్స్లో పోస్టు చేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. భారతీయ విమానయాన రంగం ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న మార్కెట్లో ఒకటిగా మారడానికి గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రభుత్వ విధానాల ఫలితంగా మరిన్ని ఎయిర్లైన్లను ప్రోత్సహించడం మంత్రిత్వ శాఖ యొక్క లక్ష్యం. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ పథకం వంటి కార్యక్రమాల ద్వారా స్టార్ ఎయిర్, ఇండియా ఆన్ ఎయిర్, ఫ్లై 91 వంటి చిన్న విమానయాన సంస్థలు దేశంలో ప్రాంతీయ కనెక్టివిటీని బలపరచడంలో కీలక భూమిక పోషిస్తున్నాయి. ఈ రంగంలో ఇంకా విస్తృత వృద్ధికి అవకాశాలను స్పష్టం చేస్తున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు. ఇండిగో లాంటి సంక్షోభాలు దేశంలో తలెత్తకుండా ఏకఛత్రాధిపత్యానికి ఇవి ముగింపు పలుకుతాయని, విమానయాన రంగంలో ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంపొందిస్తుందని భావిస్తున్నారు.